హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ చూసేయండి. కాకరకాయతో రెసిపీ చేసి చూపిస్తాను అనమాట. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు. ముందుగా కాకరకాయలన్నీ కట్ చేసేసుకొని మంచిగా ఒక విజిల్ ప్రెషర్ పెట్టేసుకోండి, లేకపోతే మామూలుగా మీరు ఉడికిచ్చేసుకోవచ్చు అనమాట. అలా మంచిగా సన్నగా తరిగేసుకొని ఉడికి పెట్టేసుకోండి. తర్వాత మంచిగా ఎండ వస్తుంది కదా, ఆ టైంలో మంచిగా అన్నీ ఎండలో వేసేసి ఒక 1 డే మనకు బాగా ఎండనివ్వాలన్నమాట. అలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకరకాయ మొత్తం నేను వీడియో క్లిప్లో చూపిస్తాను కదా, అలా ఎండిపోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మనం ఎండపెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ కూడా వేసేసి కొంచెం తెల్లవాయి, ఉప్పు, జీలకర్ర అలాగే కారం వేసేసి మంచిగా దంచేసుకోండి. అవన్నీ మంచిగా దంచేసుకున్నాక వేగిన కాకరకాయలో కలిపేస్తే అంతే, మన సింపుల్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది.